శాశ్వతంగా ప్రత్యక్షం అవుతాడా? ఆ అవకాశం ఉందా? శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం దేవదూతలు ప్రత్యక్షం అవుతూనే వచ్చారా? అప్పుడప్పుడే తప్ప శాశ్వత కాలం కాదుగా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువులు ఆత్మరూపంలో అనేకుల హృదయాన్ని తెరుస్తున్నాడు. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడే మాట మనకు తెలుసు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, తీయండి అని చెప్పేసి అంటుంటాడు. అలా మాట్లాడింది యేసుప్రభువే. ఎందుకంటే మనం ప్రకటించేటప్పుడు వాక్యం వారి హృదయం దగ్గరికి వెళ్తుంది, కానీ హృదయం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే వారు స్వీకరించరు. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న మాటలని హృదయంలో భద్రపరుచుకొని విశ్వాసాన్ని సరిచేసుకుని వాక్యానుసారముగా జీవించి ఆయన యొద్దకు వెళ్ళాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ప్రేమ లేఖ ఆయన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. నిన్నటి దినాన జరిగినటువంటి క్లాస్లో మనం చర్చించుకున్నటువంటి విషయం, దానికి కంటిన్యూషనే ఈరోజు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నిన్న మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి అని అంటే, బైబిల్ని అర్థం చేసుకునేటటువంటి విధానం, బైబిల్ ఎవరికి అర్థమవుతుంది, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్ని అర్థం చేసుకునేటటువంటి పద్ధతి బైబిల్లోనే రాయబడింది, బైబిల్లోనే దేవుడు పొందుపరిచాడు. అది వండర్. అంతకంటే గ్రేట్నెస్ ఏంటి అని అంటే, కేవలం వాక్యానుసారంగా బ్రతకాలి అనే ప్రయత్నం ఎవరైతే చేస్తారో అలాంటి వారికి మాత్రమే గ్రంథం ఓపెన్ అయ్యే విధానాన్ని దేవుడు పెట్టడం అద్భుతం. అది నిన్నటి దినాన మనం చూసాం. దాంతోపాటు మరి ముఖ్యముగా పాత నిబంధన గ్రంథాన్ని ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా మన గత కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకోలేకపోయారు. పాత నిబంధన గ్రంథం అర్థం కాకపోవటం మాత్రమే కాకుండా అపార్థానికి గురై అపార్థం చేసుకొని చరిత్రతో మిళితమై ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలు కానివ్వండి, చరిత్ర పుస్తకాలు కానివ్వండి, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ కీర్తనల గ్రంథం అనగా పద్య భాగం, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అవి ఎలా రాయబడ్డాయి, ఏ విధంగా రాయబడ్డాయి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు, ఆ విధమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల బైబిల్ అపార్థానికి గురి అయింది. అపార్థానికి గురి అయి ఏమైంది అని అంటే, అసలు ఉన్న విశ్వాసాన్ని తీసివేసేసి, ఉన్న విశ్వాసాన్ని పక్కకు తోసేసి లేని విశ్వాసాన్ని క్రైస్తవ్యంలో స్థాపించింది. మహాజ్ఞాని అయినటువంటి, సర్వజ్ఞాని అయినటువంటి దేవదేవుడు సూటిగా డైరెక్ట్ గా సమస్తం ఎరిగిన దేవుడు చెప్పినటువంటి మాటను కూడా ఖాతరు చేయని స్థాయికి నేడు క్రైస్తవ్యం ఎదగడానికి గల కారణం ఏంటి అంటే, వచనాలు అర్థం కాకపోవటమే. వచనాలని చాలా ఘోరంగా అపార్థం చేసుకుని దేవుడేమో, నాన్న నేను మీ కొరకు ఈ లోకానికి పంపించినటువంటి ఆయన నా కుమారుడే, ఆయనను నా కుమారుడైన క్రీస్తు అని, అనగా దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించినట్లయితే మీకు నిత్యజీవం దొరుకుతుంది నాన్న. అలా విశ్వసించి బాప్తిస్మం తీసుకోవాలి. అలా విశ్వసిస్తేనే నేను మీలో ఉంటాను. అలా విశ్వసిస్తేనే మీరు కూడా ఈ లోకాన్ని జయించి నా దగ్గరికి రావాలి అంటే అలానే విశ్వసించాలి అని దేవుడు రాయించాడు. రాయిస్తే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ పండితులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఎలా బోధిస్తున్నారంటే, ఎలా మాట్లాడుతున్నారంటే, మాకు పాత నిబంధన ఏదైతే ఉందో అందులో మర్మాలు అర్థమయ్యాయి. ఆ మర్మాలను బేస్ చేసుకొని దేవుడు చెప్పిన మాటలని వ్యతిరేకంగా, దేవుడు చెప్పినటువంటి మాటల్ని ఖాతరు చేయకుండా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఎలా నమ్మమని చెప్పాడో దానికి వ్యతిరేకముగా, దానికి అతీతముగా నమ్మటం మొదలు పెట్టారు. నమ్మటం మాత్రమే కాకుండా అదే ప్రకటించి అదే నిజమన్నంత గొప్పగా ఈరోజు అబద్ధం విర్రవీగుతుంది, పేట్రేగుతుంది అని చెప్పొచ్చు. ఆ స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారు. ఒకప్పుడు ఎలాగైతే శాస్త్రులు పరిచయులు పేట్రేగేసి, ఎందుకంటే సర్వసత్యం, సత్య సంబంధులు కొంతమంది ఉన్నారు కాబట్టి తరిమి కొట్టారు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో నుంచి తరిమారు. పారిపోతూ సర్వసత్యాన్ని బోధించారు ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులు. ప్రియులారా, ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. నేడు ఈ కాలంలో కూడా అబద్ధ బోధకులు ఎక్కువైపోయి, అబద్ధ పండితులు ఎక్కువైపోయి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఇదే. సత్యాన్ని చెప్పనివ్వకుండా, సత్యాన్ని గ్రహించినటువంటి వాడు మనకు డబ్బులు ఇవ్వరు అని చెప్పేసి
కేవలం భుక్తి కోసం బ్రతుకుతున్నటువంటి పండితులు ఈ కాలంలో క్రైస్తవ్యంలో ఎక్కువ మంది అయిపోయారు. అలాంటి వాళ్ళకు బైబిల్ అర్థం కాకపోవటం, అపార్థం చేసుకొని దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా ప్రకటిస్తూ, నమ్మిస్తూ, అందరినీ కట్టగట్టి విశాల మార్గంలో నడిపిస్తూ చివరికి నిత్య నాశనానికి నడిపిస్తున్నారు అనేటువంటి వాస్తవం మీకు ఈ పాఠం ద్వారా ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పాఠం మాత్రమే కాకుండా దీని తర్వాత కంటిన్యూషన్ గా ఒక 4-5 లెసన్స్ రావచ్చు. ఎందుకంటే మనకు విషయం కూలంకషంగా అర్థం కావాలి. అది నా టార్గెట్. వాక్యానుసారమైనటువంటి వివరణ వచనం టు వచనం పర్ఫెక్ట్ గా మనకు అర్థం కావాలి. లాస్ట్ టైం మాట్లాడుతూ ప్రవచనం ఎలా అర్థం చేసుకోవాలి, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారే స్వయంగా డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా ఉన్నను, అక్కడ యేసుక్రీస్తు కాదు మాట్లాడుతున్నది, ప్రవక్తలు ఆత్మ సహాయంతో ప్రకటించారు, ప్రవచించారు అనే వాస్తవం మనం ఎలా తెలుసుకున్నాం అంటే మళ్ళీ బైబిల్లో చూసే తెలుసుకున్నాం. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ పేతురు ద్వారా వాస్తవాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే పాత నిబంధన ఛాయ, దాన్ని డైరెక్ట్ గా అర్థం చేసుకుంటే కొంచెం పక్కదారి పట్టినట్టే. మనం ఒక మాట చూసుకుందాం. పాత నిబంధన ఎలాంటిదో కొత్త నిబంధనలో చెప్పేశాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పాత నిబంధన గ్రంథం ఎలా రాయబడింది, ఏ విధంగా రాయబడింది అనేటువంటి వాస్తవాన్ని దేవుడు అపోస్తలుల ద్వారా మనం ముందుంచాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు అంటున్నాడు. మనకు అర్థం కావాలి. జస్ట్ నీడ, పాత నిబంధన నీడను చూసి నిజం అనుకుంటే మనం పోయినట్టే నరకానికి. నిజంలో నీడలో నిజం ఉంటుంది, జాగ్రత్తగా వెతకాలి. వెతికే విషయంలో కూడా అపార్థానికి గురి అయ్యి వేరే విధంగా మనం అనుకున్నాం లేదంటే అక్షరాన్ని బట్టి నేర్చుకున్నాం అనుకో కష్టం. అందుకోసం క్లియర్ గా చెప్పాడు, ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు అనేటటువంటి వాస్తవాన్ని చెప్పాడు. సో ఇప్పుడు ఈ రోజు మన పాఠం ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షంగా అనగా శరీరంతో లేదంటే పాత నిబంధన కాలంలో దూతలు మనుషులకు కనబడి మన శరీరం లాంటి శరీరంతోనే కనబడేవారు అనమాట. కనబడి మాయమైపోయేవారు. సో ఆ విధంగా శరీరం కలిగినట్టుగా దేవదూతలు ప్రత్యక్షమైనట్టు యేసుక్రీస్తు ప్రభులు వారు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా ప్రత్యక్షమయ్యాడా? ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. జనరల్ గా అయితే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, పాత నిబంధనలో అడుగడుగున యేసుక్రీస్తు గురించి ఉంది. యేసుక్రీస్తును సూచించేటటువంటి సూచనలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మన మోసే గారు కనాను ఐగుప్తు నుంచి నడిపించి కనానుకు నడిపించడం, ఐగుప్తు నుంచి విడిపించి కనానుకు నడిపించడం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని పాపంలో నుంచి విడిపించి పరలోకానికి నడిపించడం. అలాగే మోసే గారు ఇత్తడి సర్పాన్ని ఎత్తడం, అంటే ఆ ఇత్తడి సర్పం క్రీస్తుకు సూచన. అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తటం, క్రీస్తు ఎత్తబడటం దానికి సూచన. అలాగే అబ్రహాం గారిని ధర్మశాస్త్రానికి ముందు అబ్రహాం గారి విషయంలో చూసుకుంటే ఆయన తన కుమారుడు అయినటువంటి ఇస్సాకుని బలి అర్పించి మరలా మృతులలో నుండి పొందటం. అది సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఈ విధంగా సాదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే దాదాపు ధర్మశాస్త్రం నిండా, పాత నిబంధన గ్రంథం నిండా యేసుక్రీస్తుని గురించి విషయాలు చాలా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షంగా ఒక దూత వచ్చినట్టుగా అస్సలు రాలేదు అనే విషయం మనకు ఈ పాఠం నెక్స్ట్ 2 పాఠాలు ఉంటాయి. అవి నేర్చుకుంటే, అవి తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. అవన్నీ కూడా నేను వివరిస్తాను. మన ఛానల్ కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను. ఛానల్ ద్వారా అవన్నీ ఛానల్లో అప్లోడ్ అయినప్పుడు అన్ని వినేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, చాలా మంది ఎలా అర్థం చేసుకున్నారు అంటే, యెహోవా దూతగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన దూతని, యెహోవా దూత అంటే దేవుని దూతల్ని పంపించి దూత ద్వారా చాలా పనులు చేయించాడు. ఎందుకంటే పాత నిబంధనకు మధ్యవర్తులు దేవదూతలే అన్న సంగతి కూడా నేడున్నటువంటి పండితులు అని ఎలాగైతే ఆ శాస్త్రులు, పరిచయులు, పండితులుగా పిలువబడ్డారో వీళ్ళు అంతే అనమాట. అలాంటి వాళ్ళు బొత్తిగా సాక్ష్యాధారాలు లేకుండా ఏదో వాళ్ళకి అనిపించింది అంతే, ఈ దూత ఖచ్చితంగా పవర్ఫుల్ దూత అంటే యేసుక్రీస్తు కాబోలు అని ఊహల్లోనికి తీసుకెళ్లిపోయి అందరినీ రాంగ్ రూట్ లో నడిపిస్తున్నారు. కనుక ఆ విధంగా ఒక దూత టైప్ లో యేసుక్రీస్తు ప్రభువులు 100% ప్రత్యక్షం కాలేదు పాత నిబంధనలో అన్న వాస్తవం మనకు అర్థం కావాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు ఆత్మరూపిగా ప్రత్యక్షమైనట్టు మాత్రం మనకు గ్రంథం తెలియచేసింది. అనేక సార్లు ఎలా ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు అని అన్నప్పుడు ఆత్మరూపిగా ప్రత్యక్షమైనట్టుగా మనకు గ్రంథం తెలియచేస్తుంది. అంతే తప్ప దూతగా శరీరం కనబడే విధంగా అస్సలు ప్రత్యక్షం అవ్వలేదు.
అసలు ప్రత్యక్షం అవ్వలేదు అనేటువంటి విషయం నెక్స్ట్ మాట్లాడదాం. ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనేటటువంటి విషయాన్ని ఈ రోజు పాఠంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ధర్మశాస్త్రానికి ముందు పాత నిబంధన గ్రంథంలో పితరుల కాలం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ పితరుల కాలంలో నోవాహు గారి యొక్క కాలం మనందరికీ తెలుసు. జలప్రళయం, అవిధేయులైనటువంటి వారందరినీ దేవుడు నిర్మూలన చేయడం మనందరికీ తెలిసినటువంటి విషయం ఏది. అయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మరూపిగా వెళ్ళినట్టుగా మనకు బైబిల్ తెలియజేస్తా ఉంది. అయితే ఆ కాలంలో నోవాహు గారు ఓడ సిద్ధపరుస్తూ రెడీ చేస్తూ చేసినటువంటి ఒక పని, అక్కడ ఏం చేశాడో అనేది ఆది కాండంలో మనకు రాయబడలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత దేవుడు తన ఆత్మ సహాయంతో తెలియజేశాడు పేతురు ద్వారా. ఒక్కసారి మనం అది చూద్దాం. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా జాగ్రత్తగా చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, 4 నుంచి చూద్దాం బాగుంటది. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఎవరు? దేవుడు. మరియు ఆయన అంటే దేవుడు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. నీతిని ప్రకటించిన నోవహు అని మాట్లాడాడు ఇక్కడ. అంటే ఆ కాలంలో నీతిని ప్రకటించాడు అనమాట. ఎలాంటి నీతిని ప్రకటించాడు? ప్రకటించి ఉండొచ్చు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిన్న నేను చెప్పినటువంటి పాఠం మనసులో ఉంటే ఈ నీతి ఏ నీతో మనకు అర్థమవుతుంది. దేవుని నీతి. ఈ కాలంలో ఎలాగైతే నమ్మితే చాలు, విశ్వసించటం వల్ల దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి నీతి, ఉచితమైన నీతి. నిన్నటి దినాన రోమా పత్రికలో చూసారా? అర్థమైందా? ఒక మాట మనకు కొంచెం క్లారిటీగా ఉండటం కోసం అని చెప్పేసి ఆ మాటని ఇప్పుడు నేను ఒకసారి చదివిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనం లేదా 3-4 చూస్తే, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై, విశ్వసించు ప్రతివానికి నీతి కలగటం అన్నమాట. అంటే ఉచితమైనటువంటి నీతి. ఇప్పుడు నోవహు గారు ఏమని ప్రకటిస్తున్నారు? ఆ కాలంలో శిక్ష ఉంది, తీర్పు ఉంది. దేవుడు తీర్పును వెల్లడి పరిచేశాడు, ఒక దినాన్ని నిర్ణయించేశాడు. కాబట్టి వినండి, ఇక్కడ ఓడ సిద్ధపరచబడతా ఉంది, రండి ఓడ ఎక్కండి. ఎవరైతే ఆ మాటను నమ్ముతారో, నమ్మితే చాలు నీతిమంతుడైనట్టే. నమ్మి ఏం చేయాలి? ఓడ ఎక్కేయాలంతే. నమ్మినోనికి నీతి ఆపాదించబడుతుంది ఆ కాలంలో సహితం. సో నీతిని ప్రకటించటం అంటే అది దేవుడు చెప్పినటువంటి మాటను ప్రకటించడం. ఈ రోజు కూడా మనం నీతినే ప్రకటిస్తున్నాం, దేవుని మాటను ప్రకటిస్తున్నాం. ఆ మాటను నమ్మితే నీతిమంతుడు. నోవహు గారు కూడా అదే ప్రకటించారు. ఎలా ప్రకటించి ఉంటాడు, ఏ విధంగా ప్రకటించి ఉంటాడు అని అన్నప్పుడు మనం డైరెక్ట్ గా ఆది కాండం 6వ అధ్యాయంలోనికి వెళ్ళి చూసినట్లయితే ఒక విషయం మనకు అర్థం అవుతా ఉంటది. ఒకసారి ఓపెన్ చేయండి. ఆది కాండం 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ప్రియులారా. 1 నుంచి 3 వచనాలు మనకు అర్థమవుతుంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది. ఓకే. అప్పుడు 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఏమంటున్నాడు? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే ఆత్మ డైరెక్ట్ గా వెళ్ళి వాదించిందంటారా? ఆలోచన చేయండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతురులై ఉన్నారు. తమ అక్రమ విషయంలో అంటున్నాడు. అని అంటే మనకి ఏమర్థం కావాలి అని అంటే, మనకు అర్థం కావాల్సినటువంటి విధానం ఏంటి అంటే, పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు, దేవుని మాటలను బోధిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల ప్రకారముగా ఆ కాలంలో నోవహు గారు ఆత్మ సహాయముతో పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ వినట్లేరు. పరిశుద్ధాత్మ, నోవహు గారు ప్రవక్తే కదా, నోవహు గారు ప్రవక్త. ఆ ప్రవక్త ఎలా పలుకుతున్నాడు, ఎలా ప్రకటిస్తున్నాడు అంటే ఆత్మ సహాయముతో పలుకుతున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ చూడండి ఒక్కసారి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికి.
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రవక్తలు మనుషులు ఎలా పలుకుతున్నారు అనంటే దేవుని మూలముగా పరిశుద్ధాత్మ సహాయంతో పలుకుతున్నారనే విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ విధంగా నోవాహు గారు నీతిని ప్రకటించారు, ఆత్మ సహాయంతో నీతిని ప్రకటించారు అనే విషయం మనకు అర్థమవుతుంది నీటిగా. అయితే ఇలా నీతిని ప్రకటించినప్పుడు ఆ కాలంలో ఎవరు నమ్మలేదు. ఈ మన పేతురు గారు 2వ పత్రికలో నోవాహు గారి కాలంలో నీతిని ప్రకటించింది నోవాహు గారే, ఆత్మ సహాయంతో నీతిని ప్రకటించింది నోవాహు గారే అని చెప్పారు కదా. ఇదే విషయాన్ని మొదటి పత్రికలో ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. మొదటి పత్రికలో ఏం చెప్పాడో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం, పరిశీలన చేద్దాం. 3:18 మొదటి పేతురు పత్రిక. ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అంటే మన కొరకే, అనీతిమంతులు ఎవరు? మనమే. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, ఎప్పుడు దేవుని దీర్ఘశాంతం ఎప్పుడు కనిపెట్టుచుండినప్పుడు? నోవాహు గారి కాలంలో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో అంటున్నాడు, ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అని అన్నాడండి. చాలా అద్భుతమైనటువంటి మాట వాడాడు ఇక్కడ. అవిధేయులైన వారి యొద్దకు అంటే మంచికి లోబడలేనటువంటి వారు, అంటే చెడుకు బానిసైనటువంటి వారు, శరీర క్రియలు కనబరుస్తున్నటువంటి వారు. నిజానికి పాపం చేసేటటువంటి వాడు పాపానికి బానిస అనేటటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువులో రూపొందించాడు, మనందరికీ తెలుసు. అయితే పాపం చేసేవాడు బానిస అన్నప్పుడు పాపం చేసేవాడికి కూడా ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. రెండిట్లో బానిస ఎవరు అంటే ఆత్మ బానిస. ఎందుకంటే ఆత్మ ఫలాలు రావు, శరీర క్రియలు ప్రస్ఫుటంగా ఉంటాయి. శరీరం తన క్రియలను చేసుకోవటానికి ఏ అడ్డు ఏ ఆపు లేదు, ఎవరు ఆపేటోడు లేడు, కంట్రోల్ చేసేటోడు లేడు. అంటే శరీరం స్వేచ్ఛగా ఉంది, కానీ ఆత్మ బంధింపబడి ఉంది అని చెప్తున్నాడు. అందుకోసమే అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అంటే నోవాహు గారి కాలంలో పాపానికి బానిసైనటువంటి వారి యొద్దకు అని మనకు అర్థం కావాలి. అలా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను అని రాబడిందండి. ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. పైనుంచి మనం చదువుకుంటూ వస్తే నోవాహు గారి కాలంలో ఆత్మరూపిగా వెళ్ళాడట యేసుక్రీస్తు ప్రభుల వారు. చాలా జాగ్రత్తగా చూడండి. ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చూసారా? అంటే ఆ కాలంలో కూడా సాదృశ్యాన్ని పెట్టాడు దేవుడు. నోవాహు గారి కాలంలో కూడా సేమ్ టు సేమ్ కదా. అక్కడ ఆయన కూడా నీతిని ప్రకటించారు, ఈరోజు మనం నీతిని ప్రకటిస్తున్నాం. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించారు, మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. అయితే ఇక్కడ రాబడినటువంటి వచనం ఏదైతే ఉందో దీన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రకటించింది నోవాహు గారు, ఆత్మ సహాయంతో నోవాహు గారు నీతిని ప్రకటించాడు అనేటువంటి విషయం పేతురు గారు చెప్తూ 2వ పత్రికలో మొదటి పత్రికలో ఏం చెప్పాడనంటే యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మరూపిగా వెళ్ళాడు. అక్కడ ఎవరి యొద్దకు వెళ్ళారు అని అంటే అవిధేయులైన వారి యొద్దకు, అవిధేయులైన చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మరూపిగా వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? ఆత్మరూపిగా వెళ్ళటం అంటే మీనింగ్ ఏంటి? ఆత్మరూపిగా వెళ్ళటం అంటే ఏంటి? అసలు ఎలా వెళ్ళి ఉంటాడు అనేటటువంటి ఆలోచన మనం చేయగలిగినట్లయితే మన సొంత వాక్యం మన బుద్ధి మీద ఆధారపడి మన సొంతంగా మనం ఏదో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ ప్రయత్నం అసలు చేయొద్దు. ఎలా చేయాలి అంటే మళ్ళా బైబిల్ మీదనే ఆధారపడాలి. మళ్ళా మనం బైబిల్ని అడగాలి ఏ విధంగా వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం మనందరికీ తెలుసు. ఓపెన్ చేసి చూద్దాం. 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని అన్నాడండి. అంటే మాట ఏమై ఉన్నదట? ఆత్మయై ఉన్నదట. మాట్లాడే మాట ఏమై ఉన్నదట? ఆత్మయై ఉన్నదట. ఎంత చక్కగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దాంతో పాటు ఇంకొక మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణయను శిరస్రావణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. దేవుని వాక్యమే ఒక ఆత్మ ఖడ్గమట.
దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమట. చూసారా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుని వాక్యం కదా, మనందరికీ తెలుసు. ఇది కొత్తగా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. వాక్యం అంటే ఇప్పుడు చూసాం మనం, ఆత్మ. వాక్యం ఆత్మ అయి ఉన్నది, వాక్యమే ఆత్మ ఖడ్గము అని చెప్పబడతా ఉంది. సో ఇప్పుడు నోవహు గారి కాలంలో ఆత్మరూపిగా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు వెళ్ళటం అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మన నోవహు గారు ఆత్మ సహాయంతో ఆత్మ పూర్ణుడై నీతిని ప్రకటించడం అంటే దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని ప్రకటించడం. జనరల్ గా మాట్లాడేటప్పుడు మాట, దాన్ని పొందుపరిచి రాస్తే అది వాక్యం అవుతుంది. సో దేవుని మాట, దేవుని వాక్యము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రూపంలో వెళ్ళారు అని అంటే, ఇప్పుడు నోవాహు గారు ఏం ప్రకటించాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, లేదంటే క్రీస్తును ప్రకటించాడు అని చెప్పొచ్చు, యేసు ప్రభువును ప్రకటించాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి ఆత్మల దగ్గరికి, అంటే ఆత్మను రక్షించగలిగే శక్తి ఎవరికి ఉంది? వాక్యానికే ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం మనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. ఆత్మలను రక్షించగలిగే శక్తి దేనికి ఉందట? వాక్యానికి ఉందట. ఏ వాక్యానికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. ఎవరు ఆ దేవుని వాక్యం? యేసుక్రీస్తు ప్రభువు. అందుకోసమే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళటం అని అంటే, నోవాహు గారు ప్రకటిస్తున్నటువంటి మాటలు దేవుని మాటలే. ఈ రోజు మనం కూడా ప్రకటిస్తున్నాం, క్రీస్తును ప్రకటిస్తున్నామని మాట్లాడుతున్నాం, లేదా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామని మాట్లాడుతున్నాం. అంటే ఎవరిని ప్రకటిస్తున్నాం మనం? క్రీస్తును ప్రకటించడం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనే విషయం క్యాజువల్ గానే మనకు తెలిసినటువంటి వాస్తవం. మన పత్రికలలో అనేక సార్లు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పేసి అంటుంటారు, క్రీస్తును ప్రకటిస్తున్నాము అని చెప్పేసి పౌలు గారు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కాలంలో ఎలా వెళ్ళి ఉంటాడు, ఎలా ప్రకటించి ఉంటాడు, ఏ విధంగా చెరలో ఉన్న ఆత్మలు ఎందుకు ఏ విధంగా వెళ్ళి ఉంటాడు అనేటువంటి విషయం మనకు ఇప్పుడు ప్రస్ఫుటంగా అర్థం కావాలి పిల్లలు. ఏమిటి అని అంటే, ఎలా వెళ్ళాడు అంటే ఆత్మరూపిగానే వెళ్ళాడు. అంటే వాక్యము రూపంలో, వాక్య రూపమే ఆత్మరూపము. ఆత్మరూపిగా వెళ్ళటం అంటే వాక్యముగా వెళ్ళటం. అప్పటికి ఇప్పటికీ మనం కూడా ప్రకటిస్తున్నాము, యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారే వాక్య రూపంలో మనం ప్రకటిస్తున్నటువంటి వాక్యము ఎదుటోడి ఆత్మలోకి వెళ్ళేసి అతని ఆత్మను రక్షిస్తుంది. ఈ రోజు ప్రకటిస్తున్నప్పుడు మనం ఎవరిని రక్షించలేము, మనం ఎవరిని కాపాడలేము. కానీ ఈ రోజు ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది విని విశ్వాసం కలిగి వాళ్ళ ఆత్మను రక్షించుకోగలుగుతున్నారు అని అంటే కారణం వాక్యం. ఆత్మను రక్షించగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది అనేటటువంటి వాస్తవం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని వాక్యముగా ఉన్నప్పుడు అనేక మార్లు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అనే వాస్తవం ఇలా మాత్రమే మనకు అర్థమవుతుంది. కనుక మీకా 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఈ మాట రాయబడి ఉంది. ప్రవచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నువ్వు చిన్న గ్రామమైనను, నా కొరకు, దేవుడు మాట్లాడుతూ, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటే అర్థం ఏంటి? శాశ్వత కాలము, భూమి ఉన్నన్ని రోజులు ప్రత్యక్షమవుతూ ఉండాలి. ఏ రూపంలో? ఆత్మరూపిగా, శరీరంతో కాదు, ఒక దూత వచ్చినట్టు కాదు, ఆత్మరూపిగా శాశ్వత కాలం ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే దూతగా వచ్చాడు అంటే, దూతగా రావటాన్ని ఏదైతే ఉందో యాక్చువల్గా 100% దూతగా శరీరంతో యేసుక్రీస్తు ప్రభువు వారు వన్స్ కూడా పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షం కాలేదు. అది నెక్స్ట్ పాఠంలో నేను నిరూపిస్తాను వచనానుసారంగా. అయితే ఒకవేళ అలా అనుకున్నా కూడా శాశ్వతంగా ప్రత్యక్షం అవుతాడా? ఆ అవకాశం ఉందా? శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం దేవదూతలు ప్రత్యక్షం అవుతూనే వచ్చారా? అప్పుడప్పుడే తప్ప శాశ్వత కాలం కాదుగా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఆత్మరూపంలో అనేకుల హృదయాన్ని తెరుస్తున్నాడు. అందుకోసమే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే మాట మనకు తెలుసు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, తీయండి అని చెప్పేసి అంటుంటాడు. అలా మాట్లాడింది యేసు ప్రభువే. ఎందుకంటే మనం ప్రకటించేటప్పుడు వాక్యం వారి హృదయం దగ్గరికి వెళ్తుంది, కానీ హృదయం లోపలికి వెళ్ళదు. ఎందుకంటే వారు స్వీకరించగలిగితే హృదయం మారుతుంది, మనసు మారుతుంది, ఖచ్చితంగా ఆత్మ రక్షింపబడుతుంది. కాబట్టి పిల్లరా, ఆత్మరూపిగానే పాత నిబంధన కాలంలో ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ ఆత్మరూపిగా ఎలా ప్రత్యక్షమయ్యాడో కూడా మనం ఈరోజు చూసాం జాగ్రత్తగా, క్లియర్గా. కాబట్టి దేవదూతల రూపంలో అయితే 100% ఆయన ప్రత్యక్షం కాలేదు అని చెప్పడానికి, శరీరంతో ఆయన ప్రత్యక్షం కాలేదు అని చెప్పడానికి ఒక వచనం చూపిస్తాను మీకు.
కొత్త నిబంధన గ్రంథంలో తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం పిల్లలు, 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దీని అర్థం ఏంటంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండా చాలా ఓపెన్ గా దైవ భక్తికి సంబంధించిన మర్మం గొప్పదిగా ఉన్నది అని చెప్పాడు. ఆ దైవ భక్తిని గురించినటువంటి మర్మమును ఓపెన్ చేసింది ఎవరు అంటే యేసుప్రభువే. నిజమైన భక్తి చేసి అసలు భక్తి అంటే ఏంటో చూపించి చెప్పటం మాత్రమే కాకుండా భక్తి చేసి చూపించి వెళ్ళినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తును బట్టి భక్తి ఓపెన్ అయిపోయింది. అందుకోసమే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని రాయబడింది. ఇక్కడ కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఆయన అన్న చోట ఇంగ్లీష్ లో గాడ్ అని ఉంది, గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అని చెప్పేసి ఉంది బ్రదర్ అని చెప్తారు. అప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం చూపించాలో తెలుసా? కొత్త నిబంధన గ్రీకులో నుంచి తర్జుమా అయింది. ఒకసారి గ్రీకు దగ్గరికి తీసుకెళ్తే అక్కడ గాడ్ అని ఉండదు, అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అది నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ షాట్ ఒకటి పెడతాను. హూ ఇన్ రివీల్డ్ అంటే ఎవరైతే ఈ భక్తిని గురించినటువంటి మర్మాన్ని ఓపెన్ చేశారో అతను శరీరధారిగా వచ్చాడు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి విషయం అక్కడ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లో ఉంటుంది తప్పించి గాడ్ అని ఉండదు. సో ఎందుకంటే వీళ్ళకు ఏదైనా ఒక అక్షరం దొరికిందనుకోండి వదిలిపెట్టం, పరిగెడుతుంటారు. కాబట్టి ఆయన సశరీరుడుగా అంటే అర్థం ఏంటంటే శరీరంతో వచ్చాడు, ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. ఎస్, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను అనేటువంటి మాట రాయబడింది. ఇందులో మనం పట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే దేవదూతలకు కనబడెను అని రాయబడి ఉంది. మనకు ఆలోచన కావాలి, అంటే ఇన్ని రోజులు దేవదూతలు కనబడలేదనే కదా ఇక్కడ రాయబడింది, అంతే కదా. ఇన్ని రోజులు భక్తి మర్మంగా ఉంది కనుకనే ఓపెన్ అయింది యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా అని చెప్పేసి రాయబడింది. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడే, ఇంతకు ముందు రాలేదు అని అర్థమవుతా ఉంది. దాంతోపాటు పాత నిబంధన కాలంలో చాలా మంది ఇదిగో యేసుక్రీస్తు దూతగా వచ్చాడు, ఆయనతో పాటు మరో 2 దూతలు ఉన్నారు అని అంటే ఆ దూతలే అసలు చూడలేదు నాయన. యేసు ప్రభును మన 2000 సంవత్సరాల క్రితం ఆయన సశరీరుడుగా వచ్చినప్పుడు మాత్రమే దేవదూతలు యేసు ప్రభు చూశాయని చెప్తుంటే ఇంకా అక్కడ దూతలతో పాటు వచ్చాడు అని అంటే ఏమైనా అర్థం ఉందా? దేవదూతలకు కనబడ్డాడట. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు. అంతకు ముందు కనబడలేదు, అందుకోసమే ఇప్పుడు కనబడ్డాడు, అందుకోసమే రాయబడింది ఇక్కడ. ఎంత క్లియర్గా ఉంది చూసారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు 100% పాత నిబంధన కాలంలో ఆత్మరూపిగానే ప్రత్యక్షమయ్యాడు తప్పించి దూతగానో శరీరంతోనో అస్సలు ప్రత్యక్షం కాలేదనేటటువంటి వాస్తవం దీనితో క్లోజ్ కాలేదు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను అవన్నీ మాట్లాడతాను, కానీ ఫైనల్ గా ఒక విషయం చూపించి మీకు పాట ముగించేస్తాను. ఏంటి అంటే వీళ్ళు ఇంకొక మాట కూడా చూపిస్తారు. ఏంటి అంటే అది కూడా ఏం చెప్తుందో అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆత్మరూపిగానే ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ ఉంటది. ఆ విషయం కూడా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు పిల్లరా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందారట. మరి మనం ఎవరిని బట్టి బాప్తిస్మం పొందుతున్నాం? ఇప్పుడు యేసుక్రీస్తును బట్టి. అందుకోసమే యేసునామంలో క్రీస్తులో బాప్తిస్మం తీసుకోవాలి అని పదే అనేక చోట్ల రాయబడటం జరుగుతూ ఉంటది. సో అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. జాగ్రత్తగా వినండి, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన, బాగా వినండి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన మాట్లాడుతున్నాడు, శరీర సంబంధమైన కాదు, దూతగా కాదు. అక్కడ వాళ్ళని నడిపించేటప్పుడు దూత ప్రత్యక్షమై వాళ్ళని నడిపించడం అనేటటువంటి విషయం మనం నిర్గమకాండంలో కానివ్వండి పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని అన్నప్పుడు వాళ్లకు కనబడిన బండ ఏదైతుందో ఆ బండ క్రీస్తు అని కాదు, ఆత్మ సంబంధమైన ఆ బండ, ఆత్మ సంబంధమైన బండ అని రాశాడు చూడండి. ఫిజికల్ గా కనబడుతున్నటువంటి బండ ఏదైతుందో ఆ బండ క్రీస్తును సూచిస్తుంది తప్ప ఆ బండే క్రీస్తుని అక్కడ కూర్చోకూడదు.
ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ చెప్పాడు, కమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. చూసారా, అంటే ఆ బండ క్రీస్తే అన్నాడు. అంటే ఆత్మ రూపిగా ప్రత్యక్షం అవ్వటం అనమాట. అంటే మోషే గారు అనేక సార్లు వాళ్ళని నడిపించినప్పుడు 40 సంవత్సరాలు దారిలో నడుస్తున్నప్పుడు కానీ ఎప్పుడు చూసినా కూడా ఆయన మాట్లాడేది దేవుని మాటలే కదా. దేవుని మాటలే ప్రకటిస్తూ మాట రూపంలో, వాక్య రూపంలో, ఆత్మరూపిగా యేసుక్రీస్తు ప్రభువు. అంటే వాక్యాన్ని ప్రకటించడమే, దేవుని వాక్యాన్ని ప్రకటించడమే క్రీస్తుని ప్రకటించడం అనేటువంటి విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆత్మరూపి అంటే వాక్య రూపంగా అక్కడ వాళ్ళని వెంబడించడం అనేటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక సార్లు శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండినటువంటి మాట ఇలా అయితేనే ఫుల్ఫిల్ అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. ఆత్మ సంబంధంగా ఆత్మరూపిగానే వెళ్ళటం. ఆత్మరూపిగా వెళ్ళటం అంటే వాక్య రూపంలో వెళ్ళటం. వాక్య రూపంలో అయితే గ్యాప్ లేకుండా అనేక సార్లు ప్రత్యక్షమవుతూ రావటం జరిగింది. దేవుని వాక్యం ఫలానా ప్రవక్తకు ప్రత్యక్షమైన, దేవుని వాక్యం అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అని చెప్పి 10వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంటది. అలా దేవుని వాక్యం ప్రత్యక్షమవటం అని అనేక సార్లు రాయబడతా ఉంటది. అంటే ఆత్మరూపిగా క్రీస్తు రావటం. దీన్ని అపార్థం చేసుకోకండి. సో యేసుక్రీస్తు ప్రభువు వారు బండ అనగానే అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక మార్లు బండగా ఆయన పోల్చబడ్డాడు, బండతో పోల్చబడ్డాడు. అలాంటి 2-3 వచనాలు నేను చూపించేసి పాఠం ముగించేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. రాయిగాను బండగాను యేసుక్రీస్తును అనేక సార్లు పోల్చడం జరిగింది. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 11వ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను అని అన్నాడు. ఆయనే ఆ రాయి అని అంటాడు. తర్వాత మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 4-7 వచనాలు బాగుంటది, చాలా బాగుంటది. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి అట. మోషే గారి కాలంలో కనబడినటువంటి బండ ఇప్పటికీ ఆనే ఉండాలి. ఆ బండ క్రీస్తు అనగానే ఆ బండ దగ్గరికి వెళ్ళకండి. సజీవమైన రాయి అంటున్నాడు ఇక్కడ. సజీవమైనటువంటి రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్టు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి, అంటే మనల్ని కూడా రాళ్ళు అవ్వమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే కాదు, నువ్వు నేను మనం కూడా రాళ్ళు అవ్వాలట. రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాత్రి సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరు అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. అడ్డురాయి అడ్డుబండ అయిపోయాడట యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికి అడ్డుబండ, ఎవరికి అడ్డురాయి యేసుక్రీస్తు ప్రభువు వారు? ఎవరైతే నమ్మలేదో వారికి. రైట్. ఫైనల్ గా ఒక మాట, 9వ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చివరి మాట. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని అక్కడ పేతురు గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, ఆ ప్రవచనాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పొందుపరిచారనమాట. అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. అంటే ఎవరైతే ఇక్కడ ఏమన్నాడు 33లో, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను అని మాట్లాడాడు. అడ్డురాతిని అడ్డుబండను. ఎవరి అడ్డురాయి అడ్డుబండ అంటే యేసుక్రీస్తు. ఎవరికి? నమ్మని వారికి. నమ్మేటోడికి సరళమైపోతుంది, నమ్మని వారికి అడ్డుబండ. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు బండగా పోల్చబడ్డాడు. మొత్తానికి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ సబ్జెక్ట్ లో యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధన కాలంలో శరీర రూపంగా దేవదూత టైప్ లో ఆ విధానంలో అస్సలు ప్రత్యక్షం కాలేదు. ఆయన ఆత్మరూపిగానే ప్రత్యక్షమయ్యాడు. ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఏ రూపములో ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చాడు అంటే దేవుని వాక్కుగా ప్రత్యక్షమగుచూ వచ్చాడు అనేటువంటి వాస్తవం మనకు క్లియర్ గా వచనానుసారమైనటువంటి వివరణతో మనకు అర్థమవుతా ఉన్నది. నెక్స్ట్ లెసన్ లో దూతగా అస్సలు వచ్చి మాట్లాడలేదు. దూతలు మాట్లాడాయి, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో ఒక దూతగా వచ్చి మాట్లాడలేదు అనేటువంటి వాస్తవం నెక్స్ట్ లెసన్ లో అవి మాట్లాడతాను. ఎందుకంటే అది కూడా చాలా పెద్ద లెసన్, అది దాన్ని కూడా నేను మాట్లాడతాను. దగ్గర 2-3 పాటలు అవ్వచ్చు. మేబీ ఒక 2 లెసన్స్ లో నేను కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అవన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇదేంటి అంటే, అపార్థం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడటానికి, సర్వసత్యాన్ని విశ్వసించి బ్రతుకుతున్నటువంటి
వారికి మరింత బలం చేకూరటానికి, సత్యం స్థాపించడానికి, మరి ముఖ్యంగా పిల్లలు సత్యాన్ని స్థాపించడానికి ఈ ప్రయత్నం అంతా. కాబట్టి వాస్తవం ప్రపంచానికి తెలియాలి. చెప్పటం మన భాగ్యం, మన బాధ్యత. వినటం వినకపోవటం వాళ్ళ ఇష్టం, కానీ చెప్పటం మన బాధ్యత. అందుకోసమే ఉన్న విషయాలన్నీ ఓపెన్ చేసి క్లియర్ గా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వినటువంటి మీరు జాగ్రత్తగా మరలా పరిశీలన చేసుకోండి. ఈ విధంగా విని మీ విశ్వాసాన్ని బలపరిచి అనేకులకు తెలియజేస్తారని నమ్ముతున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లుంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం.